మీరందరూ ఉన్న ఏరియాలో వెదర్ ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మా మిర్యాలగూడలో అయితే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఎలాగో ఎండ అయితే ఎక్కువసేపే ఉంటుంది కదా అని బియ్యపిండి పట్టిద్దామని అయితే ప్రాసెసింగ్ చేస్తున్నా. ఫస్ట్ రేషన్ బియ్యాన్ని అయితే ఇలా 2-3 సార్లు మంచిగా నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని తీసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని అయితే పైకి కిందకి కలిసేలాగా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక 2-3 గంటలు అలా వదిలేసేయాలి. నీరు మొత్తం పోయి డ్రై అయిపోయినాయి అనేదాకైతే ఉంచాక మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద అయితే బియ్యాన్ని వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా కాకుండా సాధ్యమైనంత వరకు పల్చగా గినక ఆరబోసుకున్నామంటే బియ్యం 2-3 రోజుల్లోనే మంచిగా ఎండిపోతాయండి. పిండి కూడా చాలా బాగా వస్తుంది, వాసన అది రాకుండా మంచిగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పక్షులు కుక్కలు దగ్గరికి రాకుండా దీనికి కాపలాగా కూర్చోవడం ఒక ఎత్తు అండి. బియ్యం ఎండబోసిన గంట తర్వాత క్లాత్కి అయితే బియ్యం అంటుకుంటాయండి. వాటిని మాత్రం చేత్తో స్క్రబ్ చేసి ఎండబెడితే కొంచెం తొందరగా ఎండుతాయి, బియ్యం పొడి పొడిలాడుతూ అయితే వస్తాయి. నేనైతే 3 డేస్ ఎండబెట్టానండి. ఇదిగోండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ అయితే వచ్చినాయి. వీటిని అయితే కొలిచి క్యాన్లో పోసుకొని పిండి మిల్లుకి తీసుకుపోయి పిండి పట్టించుకోవడమేనండి. ఇంకా పిండి క్యాను ఇంటికి వచ్చాక ఒక గంట సేపు అయితే మూత తీసే ఉంచండి. పిండి కూల్ అవుతుంది. వేడిగా ఉన్నది అలాగే మూత పెట్టేసి ఉంచితే మాత్రం పిండి మంచిగా ఉండదు. ఫైనల్గా వీడియో ఎలా అనిపించింది మీకు?